హాయ్ హలో మై ఫ్రెండ్స్ ఏపీఎంసీ 2024కి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ మీద ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అప్డేట్ ఏంటి అండ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇంకా లేట్ అవుతాయి, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ అనేవి 5వ తారీఖు కానీ లేదంటే మనకి 6వ తారీఖు కానీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏపీ ఎంసెట్ బోర్డు వాళ్ళు అయితే చెప్పారు. అయితే మనకి ఏంటంటే రిజల్ట్స్ వచ్చే ముందు మనకి ఎలక్షన్స్ అయితే రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం, తర్వాత మనకి ఏంటంటే ఏపీ ఎస్హెచ్సి బోర్డు చైర్మన్ అయిన హేమచంద్ర రెడ్డి గారు వచ్చేసరికి మనకి మెడికల్ లీవ్లో అయితే వెళ్ళిపోవడం, తర్వాత కొన్ని చాలా అయితే జరిగాయి అనమాట. డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం అవన్నీ అయితే జరిగాయి. దానివల్ల ఏంటంటే ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఎంసెట్ రిజల్ట్స్ అనేవి అయితే కొద్దిగా ల్యాగ్ అవుతున్నాయి అనమాట. ఆల్రెడీ మనకి ఏంటంటే చైర్మన్ గారిది పోస్ట్ ఏదైతే ఉందో మనకి హెడ్ ఎవరైతే ఉన్నారో అతని పోస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ పర్సన్కి అయితే ఇచ్చేశారు. బట్ మనకి ఏంటంటే ఇంకా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయలేదన్నమాట. అదొకటే ప్రాబ్లం అయితే కాదు. మనకి తెలంగాణకు సంబంధించి 18,000 స్టూడెంట్స్ అయితే ఈ ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాశారనమాట. వాళ్ళందరి ఇంటర్ వెయిటేజ్ మార్క్స్ గురించి కూడా మనకి ఏంటంటే ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. ఇంటర్ వెయిటేజ్ అనేది అయితే లేకపోతే సింపుల్గా మనకి ఏంటంటే నార్మలైజ్ చేసి ఇచ్చేయచ్చు. బట్ మనకి ఇంటర్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఇంటర్ వెయిటేజ్ కట్టాలి, తర్వాత మార్క్స్ యాడ్ చేయాలి. దానివల్ల అయితే ల్యాగ్ అయితే అవుతుంది. అయితే ఇంకా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే ఎలా చూసుకున్నా సరే మనకి జూన్ 2nd వీక్లో అయితే వస్తాయి అనమాట. అంటే 10th నుంచి 20th లోపు ఎప్పుడైనా సరే మనకైతే రిజల్ట్స్ ఇవ్వచ్చు. ప్రజెంట్ వచ్చేసరికి ఇంకా మనకైతే ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. మనకి రిజల్ట్స్ అనేవి అయితే రావాలి అంటే మొత్తం సాల్వ్ అయిపోవాలి. సాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మనకి మాక్సిమం ఏంటంటే ఇంకొక 1-2 వీక్స్ అయితే పట్టచ్చు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.